ఈ వీడియోలో మనం డిలీట్ చేసిన వీడియోలు, ఫోటోలు, అలాగే ఆడియోలు, మెసేజెస్ ఇవన్నీ ఎలా రికవరీ చేయాలో తెలుసుకుందాం. మీరు ఇంతకుముందు ఎప్పుడో మర్చిపోయి డిలీట్ చేసిన వాటిని మళ్ళీ ఇప్పుడు తిరిగి పొందడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మొబైల్ స్క్రీన్ మీద ఉన్న ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ నేమ్ వచ్చేసి ఫైల్ రికవరీ ఆల్ రికవరీ. ఈ లోగోని చూడండి, ఈ లోగోని డౌన్లోడ్ చేసుకోండి. ఈ లోగో ఉన్న యాప్ని ఒకవేళ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ మీరు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, టాప్లో ఫోటో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్ని, మీ ఫైల్ పర్మిషన్ని యాక్సెస్ చేయండి. యాక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు స్టార్ట్ స్కానింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో మీరు ఇంతకుముందు డిలీట్ చేసిన ఫొటోస్, పాస్ట్లో డిలీట్ చేసిన ఫొటోస్ మొత్తం అది స్కాన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా స్కాన్ చేస్తుందో. ఇలా స్కాన్ చేసిన తర్వాత మొత్తం మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మొత్తం మీరు ఇంతకుముందు డిలీట్ చేసిన ఫొటోస్ మొత్తం ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఈ డిస్ప్లే అయిన ఫొటోస్ని మీకు ఏ ఫొటోస్ అయితే రికవర్ చేయాలనుకుంటున్నారో అవి అన్నీ తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని రికవరీ చేసుకోవచ్చు. లేదు మీరు పర్టికులర్గా ఒక డేట్లో డిలీట్ చేసిన ఫొటోస్ మాత్రమే రికవరీ చేయాలనుకుంటే మీరు టాప్లో చూడొచ్చు డేట్ అని, అక్కడ డేట్ పైన క్లిక్ చేసి మీరు ఎప్పుడైతే డిలీట్ చేసి ఉంటారో మీకు గుర్తుంటే ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీరు డిలీట్ చేసిన డేట్ని మొత్తం ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా మీరు ఆ రోజు డిలీట్ చేసిన ఫొటోస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మరి బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ ట్యాప్ టు స్టార్ట్ స్కానింగ్ అని ఉంది కదా, సేమ్ మరి మనం ఫొటోస్ని ఎలాగైతే స్కాన్ చేసామో అదే విధంగా మనం డిలీట్ చేసిన వీడియోస్ కూడా ఇదే విధంగా స్కాన్ అవుతాయి మీ మొబైల్లో. మీరు ఇంతకుముందు ఎప్పుడో డిలీట్ చేసిన వీడియోలు కూడా ఈ విధంగా కొంచెం స్కానింగ్కి అయితే వీడియోస్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా స్కాన్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ కూడా సేమ్ ఇదే విధంగా డిస్ప్లే అవుతాయి. లేదు పర్టికులర్గా ఒక డేట్లో డిలీట్ చేసిన వీడియో కావాలి అని అనుకుంటే అలా పైన మీరు డేట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ ఆ డేట్లో డిలీట్ చేసిన వీడియోస్ని కూడా రికవర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మెసేజెస్ని, అలాగే చాట్స్ని, ఆడియోస్ కూడా ఉన్నాయి కదా పైన మనం చూడొచ్చు, ఆడియోస్ని కూడా ఈ విధంగా అన్నిటినీ రికవర్ చేసుకోవచ్చు. ఆడియోస్ మాత్రమే కాదు, డాక్యుమెంట్స్, అలాగే ఫొటోస్, అలాగే కాంటాక్ట్స్, అలాగే వీడియోస్, ఇలా ప్రతి ఒక్కటి మనం ఎప్పుడో చాలా రోజుల క్రితం డిలీట్ చేసిన వాటిని అన్నిటినీ రికవరీ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫొటోస్, వాట్సాప్ మెసేజెస్, అలాగే వీడియోస్, ఆడియోస్, డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్, ఈ విధంగా అన్నిటినీ మనం ఒక క్లిక్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.